నమస్తే అందరికి. ఈ రోజు కుక్కర్ లో చాలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా ఉండే సాంబార్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే రెసిపీ ఫాలో అవుతారు. ముందుగా కుక్కర్ లో ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత నేను చూపించిన దినుసులన్నీ వేసేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో, కొంచెం పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు, సొరకాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు వేసేసి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కలిపి వెజిటేబుల్స్ ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసి ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసేసి కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ముందుగా ఉడికించుకున్న పక్కన పెట్టుకున్న పప్పుని కూడా వేసేసి సాంబార్ చిక్కదనానికి తగ్గట్టు వాటర్ వేసేసుకుని పులుసు బాగా సరిపోయేంత వరకు చిన్న చింతపండు రెబ్బ కూడా వేసేసుకొని బ్యాలెన్స్ చేసేసుకోవడానికి కొద్దిగా బెల్లం ముక్క వేసేసుకొని ఇప్పుడు సాంబార్ ని 15 నిమిషాల వరకు బాగా మరిగించుకుంటే చివర్లో కొత్తిమీర చల్లేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన కుక్కర్ లో సాంబార్ రెడీ. ఇడ్లీ, దోశ, వడ లేదా హాట్ రైస్ లో తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి.